ఓం శాంతి. ఈరోజు సాకార మురళి డేటు 28/12/24. मीठे बच्चे, बाबा आए हैं तुम्हें सर्व खजानों से మాలామాల్ బనా. మధురమైన పిల్లలారా, తండ్రి వచ్చినారు సర్వల్ని సర్వ ఖజానా నుండి మాలామాల్ అంటే సంపన్నంగా చేసేదానికి. तुम सिर्फ ईश्वरीय मत पर चलो, अच्छी रीति पुरुषार्थ कर वर्षा लो, మాయా సే హార్ నహీ కా. మీరు ఈశ్వరీయ మతం అనుసారంగా నడుస్తూ ఉండండి, చాలా మంచిగా పురుషార్థం చేసి వారసత్వాన్ని తీసుకోండి, మాయాతో భయపడద్దు. ప్రశ్న, ఈశ్వరీయ మత్ దైవీ మత్ మనుష్య మతమే కౌన్సా ముఖ్య అంతర్ హై? ఈశ్వరీయ మతము, దైవీ మతము మరియు మనుష్య మతంలో ఏ ఒక ముఖ్యమైన అంతరం ఉంది? జవాబు, ईश्वरीय मत से तुम बच्चे वापस अपने घर जाते हो, फिर नई दुनिया में ऊंच पद पाते हो. ఈశ్వరీయ మతం నుండి మీరు పిల్లలు ఇంటికి వాపస్ వెళ్తారు, తర్వాత కొత్త ప్రపంచంలో ఉన్నతమైన పదవిని తీసుకుంటారు. दैवी मत से तुम सदा सुखी रहते हो, क्योंकि वहां भी बाप द्वारा इस समय की मिली हुई मत है, लेकिन फिर भी उतरते तो नीचे ही हो. దైవీ మతం నుండి మీరు సదా సుఖీగా ఉంటారు, ఎందుకంటే అది కూడా ఇప్పుడు బాబా ద్వారా దొరికిన మతమే. అయితే అక్కడ కూడా కింద దిగల్సినదే. मनुष्य मत दुखी बनाती है, ईश्वरीय मत पर चलने के लिए पहले पहले पढ़ाने वाले बाप पर पूरा निश्चय है. మనుష్య మతము దుఃఖీగా చేస్తుంది, ఈశ్వరీయ మతం అనుసారంగా నడిచే దానికోసము ముందు చదువుపించే తండ్రి పైన సంపూర్ణ నిశ్చయము అవసరము. శాంతి. बाबा ने अर्थ तो समझाया, मैं आत्मा शांत स्वरूप हूँ. जब ओम शांति कहा जाता तो आत्मा को अपने घर याद आती है. బాబా అర్థ సహితంగా చెప్తున్నారు, నేను ఆత్మ శాంత స్వరూపం. ఎప్పుడు ఓం శాంతి అంటారో అప్పుడు ఆత్మని తన ఇంటిలో గుర్తు చేసుకోవాలి. ఆత్మకి తన ఇల్లు గుర్తొస్తుంది కదా. मैं आत्मा शांत स्वरूप हूँ, फिर जब ऑर्गन्स मिलते हैं तो टॉकी बन जाती है. నేను ఆత్మను శాంత స్వరూపం. ఎప్పుడు కర్మేంద్రియాలు దొరుకుతుందో అప్పుడు శబ్దంలా వస్తాము. पहले छोटे ऑर्गन्स होते, फिर बड़े होते, अब परमपिता परमात्मा तो है निराकार. ముందైతే చిన్న కర్మేంద్రియాలు ఉంటాయి, తర్వాత పెద్దది ఉంటుంది. ఇప్పుడు పరంపిత పరమాత్మ నిరాకారులు కదా. उनको भी रथ चाहिए टॉकी बनने के लिए, जैसे तुम आत्माएं परमधाम की रहने वाले हो, यहाँ आकर टॉकी बनते हो. వాళ్ళకు కూడా రథం అవసరమే, శబ్దంలా వచ్చేదానికోసం. ఎలాగ మనము ఆత్మలో పరంధామం ఇంకా వస్తామో ఇక్కడ వచ్చి శబ్దంలో వస్తాము. बाबा भी कहते, मैं तुमको ज्ञान देने के लिए टॉकी बनता हूँ. बाप अपना और रचना के आदि मध्य अंत का परिचय दे. తండ్రి అంటున్నారు, నేను మీకు జ్ఞానాన్ని ఇచ్చేదానికోసము శబ్దంలో వస్తాను. తండ్రి తను మరియు రచన ఒక ఆది మధ్య అంత పరిచయాన్ని ఇస్తున్నారు. ये है रूहानी पढ़ाई, वह होती जिस्मानी पढ़ाई, वह अपने को शरीर समझते. ఇదేంది ఆత్మిక చదువు, అదేంది దైహిక చదువు. మిమ్మల్ని మీరు శరీరము అనుకుంటారు. ऐसे कोई नहीं कहेंगे कि हम आत्मा इस कानून द्वारा सुनती है. ఇలా ఎవరు చెప్పరు, నేను ఆత్మ ఈ చెవుల ద్వారా వింటున్నాను. अभी तुम बच्चे समझते हो बाप है पतित पावन, वही आकर समझाते
मैं कैसे आता हूँ, तुम्हारे मिसाल में गर्भ में नहीं आता. ఇప్పుడు పిల్లలు అర్థం చేసుకుంటారు, బాబా పతిత పావనుడు ఆతడే వచ్చి ఎలా చెప్తున్నారు. ఎలా వస్తారు? మీలాగా నేను గర్భంలా రాను. मैं इनमें प्रवेश करता हूँ फिर कोई प्रश्न ही नहीं उठता है. నేనైతే ఈతంలో ప్రవేశిస్తాను, తర్వాత ఎటువంటి ప్రశ్న రాదు. ये रथ है, इनको माता भी कहा जाता. ఇది రథమైంది, వీళ్ళకి తల్లి అని చెప్తారు. सबसे बड़ी नदी ब्रह्मपुत्र है, तो ये है सबसे बड़ी नदी. అందరికీనా చాలా పెద్ద నది బ్రహ్మపుత్ర నది. ఇదేంటి అందరికీనా పెద్ద నది. पानी की तो बात नहीं, ये है మహానది అర్థాత్ సబ్సే బడి జ్ఞాన్ की నది. ఇక్కడ నీళ్ళ విషయం కాదు, వీళ్ళు మహానది అంటే చాలా పెద్ద జ్ఞాన నది అయితే. तो बाप आत्माओं को समझाते हैं, मैं तुम्हारा बाप हूँ, जैसे तुम बात करते हो मैं भी बात करता हूँ. తండ్రి ఆత్మలకే తెలుపుతున్నారు, నేను మీ తండ్రి, ఎలా మీరు మాట్లాడతారు నేను కూడా అలాగే మాట్లాడతాను. मेरा पाठ तो सबसे पिछाड़ी का है, जब तुम बिल्कुल पतित बन जाते हो तब तुमको पावन बनने के लिए आना होता. నా ఒక పార్ట్ అయితే చివరిలా ఉంది. ఎప్పుడు మీరు బిల్కుల్ పతితులు అయిపోతారో అప్పుడు పావనంగా చేసేదానికి వస్తాను. इन लक्ष्मी नारायण को ऐसे बनाने वाला कौन, सिवाय ईश्वर के और कोई के लिए कह नहीं सकते. ये లక్ష్మీ నారాయణని ఇలాగా తయారు చేసేవాళ్ళు ఎవరు? ఈశ్వరుడు తప్ప ఇంకా ఎవరు ఇలా చెప్పేదానికి సాధ్యమే లేదు. बेहद का बाप ही स्वर्ग का मालिक बनाते होंगे ना, बाप ही ज्ञान का सागर है. అనంతమైన తండ్రి స్వర్గానికి మాలికలుగా చేస్తారు కదా, తండ్రి జ్ఞాన సాగరలో. वही कहते मैं इस मनुष्य सृष्टि का चैतन्य बीज हूँ, मैं आदि मध्य अंत को जानता. వాళ్ళే అంటుంటారు, నేను ఈ మనుష్య సృష్టికి చైతన్య బీజ రూపుడు, నేను ఆది మధ్య అంత్యాన్ని అర్థం చేసుకున్నాను. मैं सत्य हूँ, मैं चैतन्य बीज रूप हूँ, ఈ సృష్టి రూపీ జాడికి मेरे में नॉलेज है. నేను సత్యము, నేను చైతన్యము, బీజరూపుడు, ఈ సృష్టి అనే వృక్షానికి నేను ఇత్తనము, నాలా మొత్తం జ్ఞానం ఉంది. इसको సృష్టి చక్ర అథవా డ్రామా కహా జాతా, ये फिरता ही रहता. దీనికి సృష్టి చక్రము మరియు డ్రామా అని చెప్పచ్చు, ఇది తిరుగుతూ ఉంటుంది. वह हद का ड्रामा 2 घंटे का चलता, इसकी रील 5000 वर्ष की है. అక్కడ హద్దు డ్రామా 2 గంటేమో నడుస్తుంది, దీని ఒక రీల్ 5000 సంవత్సరాలు దగ్గర. जो जो टाइम पास होता जाता 5000 वर्ष से कम होता जाता है. ఎంతెంత సమయం ముందు వెళ్తూ ఉంటుందో 5000 సంవత్సరాల్లో అంత తగ్గుతూ వెళ్తుంది. तुम जानते हो पहले हम देवी देवता थे, फिर ऐसे ऐसे हम क्षत्रिय कुल में आ गए. ये सारा राज बुद्धि में है ना. మీకైతే తెలుసు, ముందు మనము దేవి దేవతలుగా ఉండేవాళ్ళం, తర్వాత మెల్లమెల్లగా మనం క్షత్రియ కులంలో వచ్చేసినాము. ये सारा राज बुद्धि में है ना, तो ये सिमरन करते रहना चाहिए. ఈ మొత్తం ఒక రహస్యం బుద్ధిలో వచ్చేసింది కదా, దీన్ని చింతన చేస్తూ ఉండాలి. हम शुरू में पाठ बजाने आए तो हमसो देवी देवता थे, 1250 वर्ष राज्य किया. మనం ఆరంభంలో పాత్రాన్ని అభినయం చేసి వచ్చినాం,
మనమే దేవీ దేవతలుగా ఉండేవారు. 250 సంవత్సరాలు రాజ్యాన్ని చేస్తున్నాం. टाइम तो गुजरता जाता, लाखों वर्ष की तो बात ही नहीं, लाखों वर्ष का तो कोई చింతన్ कर भी ना सकता. సమయం అయితే ముందు వెళ్తూ ఉంటుంది. లక్షాంతర సంవత్సరాలు ఒక మాట కాదు, లక్షాంతర సంవత్సరాలైతే ఎవరు చింతన చేయలేరు. तुम बच्चे समझते हो, हम ये देवी देवता थे, फिर पाठ बजाते वर्ष पिछाड़ी वर्ष पास करते करते अभी कितने वर्ष पास कर चुके हैं. మీ పిల్లలకు తెలుసు, మనమే దేవి దేవతలుగా ఉండేవాళ్ళు. తర్వాత పాత్రాన్ని అభినయిస్తూ వర్షం తర్వాత వర్షము ముందు వెళ్తూ వెళ్తూ ఇప్పుడు ఎన్నో సంవత్సరాలు వెళ్ళిపోయింది కదా. धीरे धीरे सुख कम होता जाता, हर एक चीज सतो प्रधान सतो रजो तमो होती. మెల్లమెల్లగా సుఖము తగ్గుతూ వెళ్తుంది. ప్రతి ఒక్క వస్తువు సతో ప్రధానము సతో రజో తమోలో వస్తుంది. పురాణి జరూర్ పోతి ఏ ఫిర్ హే బేహద్ కి బాత్. పాతదైతే ఖచ్చితంగా అవుతుంది, ఇది తర్వాత అనంతమైన విషయాలు. ये सब बातें अच्छी रीति बुद्धि में धारण कर फिर औरों को समझाना है. सब तो एक जैसे नहीं होते हैं. ఈ అన్ని విషయాల్ని బుద్ధిలో ధారణ చేసి ఇతరులకు కూడా చెప్పండి. అందరూ ఒకేలా ఉన్నారు కదా. जरूर भिन्न भिन्न रीति समझाते होंगे, చక్ర समझाना सबसे सहज है. రకరకాలుగా తెలుపుతూ ఉంటారు. చక్రం గురించి చెప్పేది చాలా సహజం. ड्रामा और जाड़ दोनों मुख्य चित्र है. कल्पवृक्ष नाम भी है ना. कल्प की आयु कितने वर्ष की है ये कोई भी नहीं जानते. డ్రామా మరియు వృక్షము రెండు చిత్రాలు ఉన్నాయి. కల్పవృక్షం పేరుంది కదా. కల్పం ఒక ఆయుష్ ఎన్ని సంవత్సరాలు ఎవరికి తెలీదు. మనుషుల के अनेक मत है, कोई क्या कहेंगे कोई क्या कहेंगे. మనుషులదైతే ఎన్నో మతాలు ఉంది. ఎవరేం చెప్తారు ఎవరేం చెప్తారు. अभी तुमने अनेक मनुष्य मत को भी समझा है और एक ईश्वरीय मत को भी समझा. कितना फर्क. ఇప్పుడైతే మీరు ఎంతో మనుషుల ఒక మతాన్ని విన్నారు, ఒక ఈశ్వరీయ మతాన్ని కూడా విన్నారు. ఎంత వ్యత్యాసం ఉంది కదా. ईश्वरीय मत से तुमको फिर से नई दुनिया में जाना पड़े और कोई भी मत से दैवी मत व मनुष्य मत से वापस नहीं जा सकते हैं. ఈశ్వరీయ మతం నుండి మనం తర్వాత కొత్త ప్రపంచానికి వెళ్ళాలి. మనుషుల ఒక మతం ఇంకా దైవీ మతం నుండి ఎప్పుడు కూడా వాపసు వెళ్ళలేము. दैवी मत से तुम उतरते हो क्योंकि कला कम हो जाती, असुरी मत से भी उतरते हो. దైవీ మతం నుండి కూడా మనం కింద దిగిజారుతాము, ఎందుకంటే కళలు తగ్గుతూ వెళ్తుంది. అసురీ మతం ఇంకా కూడా కింద దిగుతాము. परंतु दैवी में सुख है, असुरी मत में दुख है. दैवी मत भी इस समय बाबा की दी हुई, इसलिए तुम सुखी रहते. అయితే దైవీ మతం నుండి సుఖం ఉంటుంది, అసురీ మతం ఇంకా దుఃఖం ఉంటుంది. దైవీ మతం కూడా ఈ సమయం బాబా నుండి ఇచ్చిన మతం కారణము మనం సుఖంగా ఉంటాము. बेहद का बाप कितना दूर दूर से आते, मनुष्य कमाने के लिए बाहर जाते हैं ना. అనంతమైన తండ్రి ఎంత దూర దూరం ఇంకా వస్తారు. మనుషులు సంపాదన కొరకు బయట వెళ్తారు కదా. जब बहुत धन इकट्ठा होता तो फिर आते हैं. बाबा भी कहते मैं तुम बच्चों के लिए बहुत खजाना ले आता हूँ क्योंकि जानता हूँ तुमको बहुत माल दिए थे. ఎప్పుడు ఎక్కువ ధనము ఒగ్గూడుతుందో అప్పుడు మళ్ళా వస్తారు. బాబా కూడా అంటున్నారు, నేను మీ పిల్లల కొరకు
చాలా ఖజానా తెచ్చిన. ఎందుకంటే నాకు తెలుసు నేను మీకు ఎక్కువ ధనాన్ని అంటే మాలు ఇచ్చేసి వెళ్ళాను. ये सब तुमने गवाया था, तुमसे ही बात करता हूँ जिन्होंने ప్రాక్టికల్ మే గవాయా. అవన్నీ మీరు పాగొట్టుకున్నారు కదా, మీతోనే మాట్లాడుతున్నాను. ఎవరు ప్రాక్టికల్లో పాగొట్టుకున్నారు వాళ్ళతో. 5000 वर्ष की बात तुमको याद है? कहते हैं हाँ बाबा, 5000 वर्ष पहले आपसे मिले थे, आपसे वर्षा दिया. 5000 సంవత్సరాలు ఒక మాట మీకు గుర్తుంది అంటుంటారు. హా బాబా, 5000 సంవత్సరాల వెనక మీతో కలిసినాము, మీ నుండి వారసత్వాన్ని తీసుకున్నాము. अब तुमको स्मृति आई, बरोबर बेहद के बाबा से बेहद का वर्षा लिया था. ఇప్పుడు మీకు కూడా గుర్తు రావచ్చు, అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వాన్ని తీసుకున్నాము. बाबा आपसे नई दुनिया की राजाई का वर्षा लिया था. अच्छा, फिर पुरुषार्थ करो. బాబా మీ నుండి కొత్త ప్రపంచం ఒక రాజ్యం అనే వారసత్వాన్ని తీసుకున్నాం. మంచిది, తర్వాత ఇప్పుడు మళ్ళా పురుషార్థాన్ని చేయండి. ऐसे नहीं कहो बाबा, माया के भूत ने हमको हरा दिया. देह अभिमान के बाद ही तुम माया से हार खाते हो. ఇలా చెప్పొద్దు బాబా, మాయ అనే భూతము మమ్మల్ని ఓడిపించింది అంట. దేహాభిమానం తర్వాతే మాయ మిమ్మల్ని భయపెట్టింది. లోభ్ కియా, రిష్వత్ కాయి, లాచారీ కి బాత్ ఔర్ హై. లోభం చేసుకున్నారు, లంచాలు తీసుకున్నారు, ఇబ్బంది పరిస్థితి, ఆ మాట అయితే వేరే. बाबा जानते लोग के सिवाय पेट पूजा नहीं होंगे, अर्जा नहीं बल कावो, परंतु कहाँ फंस नहीं मरना, फिर तुमको ही दुख होगा. బాబా తెలుసు లోభము కడప పూజకి అవసరమే, లేదు అంటే కడప పూజ కాదు కదా. పర్వాలేదు, భలే తినండి, అయితే ఎక్కడ చిక్కేసుకుని చనిపోవద్దు, చాలా దుఃఖమవుతుంది. पैसा मिलेगा कुछ खाएंगे, कहाँ पुलिस ने पकड़ लिया तो जेल में जाना पड़े. దుడ్లో దొరికింది అంటే ఖుషి అవుతుంది, ఎక్కడన్నా పోలీస్ పట్టుకున్నారంటే జైల్లో వెళ్ళాలి కదా. ऐसा काम नहीं करो, उसका फिर రెస్పాన్సిబిలిటీ మే नहीं, పాప్ करते तो जेल में जा. అటువంటి పని చేయొద్దండి, తర్వాత జవాబుదారీ అయితే నేను కాదు. పాపం చేసినారంటే జైలుకి వెళ్ళాలి కదా. वहां तो जेल हादी होता नहीं, तो ड्रामा के प्लान अनुसार जो कल्प पहले तुमको वर्षा मिला 21 जन्म के लिए, वैसे ही फिर लेंगे. అక్కడైతే జైలు ఉండదు. డ్రామా ప్లాన్ అనుసారంగా కల్పం ముందు మీరు ఏమి వారసత్వం దొరికిందో 21 జన్మం వరకు మళ్ళా దొరుకుతుంది. सारी राजधानी बनती, गरीब प्रजा साहूकार प्रजा, परंतु वहां दुख नहीं होता. మొత్తం రాజధాని తయారీ అవుతుంది, బీదవాళ్ళ ప్రజలు ధనవంత ప్రజలు, అయితే అక్కడ దుఃఖం అనేది ఉండదు. ये बाप గ్యారంటీ करते सब एक समान तो बन ना सके ना. తండ్రి అయితే గ్యారంటీ చేస్తున్నారు, అందరూ ఒకే సమానంగా ఉండలేరు కదా. सूर्यवंशी चंद्रवंशी राजाई में सब चाहिए. बच्चे जानते कैसे बाप हमको विश्व की बादशाही देते. సూర్యవంశీ చంద్రవంశీ రాజ్యం అయితే అందరికీ కావాలి. పిల్లలకి తెలుసు ఎలాగా మనం విశ్వరాజ్య భాగ్యాన్ని తీసుకుంటాము. फिर हम उतरते हैं, स्मृति में आया ना. स्कूल में पढ़ाई स्मृति में रहता है. మళ్ళా మనం కింద దిగిజారుతాం, స్మృతిలో వచ్చిందా, స్కూల్లో చదువు స్మృతిలో వస్తుంది కదా.
यहाँ भी बाप स्मृति दिलाते ये रूहानी पढ़ाई दुनिया भर में और कोई पढ़ा ना सके. ఇక్కడ కూడా బాబా స్మృతి ఇస్తున్నారు. ఈ ఆత్మిక చదువు మొత్తం ప్రపంచంలో ఎవరు కూడా చదివించేదానికి సాధ్యమే లేదు. गीता में भी लिखा है मन मनाओ. इसको महामंत्र वशीकरण मंत्र कहते हैं, अर्थात माया पर जीत पाने का मंत्र है. గీతలో కూడా రాస్తున్నారు మన్మనాభం. దీనికి వశీకరణ మంత్రం అంటారు. అంటే మాయా పైన విజయాన్ని పొందే మంత్రము. మాయా జీతే జగత్ జీత్ మాయా 5 వికారం కో కహా జాతా. మాయని గెలిసేది అంటే జగత్తుని గెలిసేది. మాయా 5 వికారాలకి చెప్తారు. रावण का चित्र बिल्कुल क्लियर है. 5 विकार स्त्री में 5 विकार पुरुष में. రావణుని ఒక చిత్రం కూడా కరెక్ట్గా ఉంది. 5 వికారాలు స్త్రీలో, 5 వికారాలు పురుషుల్లో. इनसे गधा अर्थात टट्टू बन जाते, इसलिए ऊपर में गधे का शीश दिखाते. अभी तुम समझते हो ज्ञान बिगर अंबी ऐसे थे. దీని నుండి గాడిదలాగా అయిపోతారు. అందుకే తలపైన గాడిది బొమ్మ కూడా చూపించినారు. ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు, జ్ఞానం లేదు అంటే మనం కూడా ఇలాగే ఉండేవాళ్ళు కదా. बाप कितना रमणीक रीति बैठ पढ़ाते, वो है सुप्रीम टीचर. బాబా ఎంత రమణీకంగా కూర్చొని చదివిస్తారు. వాళ్ళు పరమ టీచర్. उनसे जो हम पढ़ते वो फिर औरों को सुनाते. पहले तो पढ़ाने वाले में निश्चय कराना चाहिए. వాళ్ళ ద్వారా మనం ఏం చదువుకుంటామో మళ్ళా ఇతరులకు కూడా చదివిస్తాం. ముందు చదివించే వాళ్ళపైన నిశ్చయం కూడా చేపించాలి. बोलो बाबा ने हमको ये समझाया, अब मानो ना मानो ये बेहद का बाप तो है ना. చెప్పండి, బాబా మాకి ఇవన్నీ చెప్పినారు, ఒప్పుకుంటారో లేదు అది మీది. తండ్రి అయితే అనంతమైన తండ్రి కదా. श्रीमती श्रेष्ठ बनाती तो श्री श्रेष्ठ नई दुनिया भी जरूर चाहिए ना. శ్రీమతమే శ్రేష్టంగా చేస్తుంది. శ్రేష్టమైన ప్రపంచం కూడా అవసరమే కదా. अभी तुम समझते हो हम किचड़े की दुनिया में बैठे थे, दूसरा कोई समझ ना सके. ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు, మనము కచడా ప్రపంచంలో కూర్చొని ఉండేవాడు, వేరే వాళ్ళకి ఇది అర్థం కాదు. वहां हम बहिष्य स्वर्ग में सदा सुखी रहते, यहाँ नरक में कितना दुखी है. అక్కడ మనం భవిష్యత్తు స్వర్గంలో ఎల్లప్పుడూ సుఖీగా ఉంటాం, ఇక్కడ నరకంలో ఎంత దుఃఖం ఉంది. इसको नरक कहो व विषय वैतरणी नदी कहो, పురాణి దునియా చీచీ హే. దీనికి నరకం అని చెప్పండి, లేదు విషయ వైతరణి నది అని చెప్పండి. పాత ప్రపంచము కల్మషంగా ఉంది. అవి తుమ్ ఫీల్ కర్తే హో కహా సత్యుగ్ స్వర్గ కహా కలియుగ్ నరక్, స్వర్గ కో కహా జాతా వండర్ ఆఫ్ వరల్డ్. ఇప్పుడు మీరు కూడా అనుభవం చేస్తారు, ఎక్కడ సత్యుగం స్వర్గము, ఎక్కడ కలియుగము నరకం. స్వర్గానికి చాలా సుందరమైన ప్రపంచమని చెప్పచ్చు కదా. त्रेता को भी नहीं कहेंगे, यहाँ इस गंदी दुनिया में रहने में मनुष्य को कितना खुशी होती है. विष के कीड़े को भ्रमरी बू बू कर आप समान बनाती है. ఈ కల్మషమైన ప్రపంచంలో ఉండేదానికి మనుషులకి ఎంత ఖుషి కదా. ఇలాగా విషం అనే పులగ భ్రమరి బూ బూ అని చేసి తన సమానంగా చేసుకుంటుంది. तुम भी किचड़े में पड़े हुए थे, मैं आकर बू बू कर तुमको किचड़े से अर्थात शूद्र से ब्राह्मण बनाया. మీరు కూడా కల్మషంలోనే పడి ఉన్నారు, నేను వచ్చి బూబూ చేసి మిమ్మల్ని కల్మషం నుండి అంటే శూద్రుల నుండి బ్రాహ్మణులుగా చేసి. అవి తుమ్ డబల్ సిర్తాజ్ బంతే హో తో కితనీ ఖుషీ హోనీ చాయ్.
పురుషార్థ भी पूरा करना चाहिए. ఇప్పుడు మీరు డబుల్ కిరీటధారి అవుతున్నారంటే ఎంత ఖుషి ఉండాలి. పురుషార్థం కూడా సంపూర్ణంగా చేయాలి. बेहद का बाप समझाने तो बहुत सहज देते, दिल से लगता भी है, बाबा सच सच कहते हैं. అనంతమైన తండ్రి చాలా సహజంగా అన్ని తెలిపిస్తున్నారు. హృదయంలో అనిపిస్తుంది కదా, బాబా అంత సత్యమే చెప్తారు. ये समय सभी माया की दुबन में फंसे हैं, बाहर का शो कितना है. ఈ సమయంలో అయితే అందరూ మాయా బురదలో చిక్కేసుకున్నారు. బయట షో ఎంత ఉంది. बाबा समझाते, हम तुमको दुबन से आकर बचाते, स्वर्ग में ले जाते, स्वर्ग का नाम सुना है ना. బాబా చెప్తున్నారు, నేను మిమ్మల్ని బురదను ఇంకా బయటకు తీస్తున్నాను, స్వర్గానికి తీసుకుని వెళ్తాను. స్వర్గం ఒక పేరు విన్నారు కదా. अभी स्वर्ग तो है नहीं, सिर्फ ये चित्र है. ये स्वर्ग के मालिक कितने धनवान थे. ఇప్పుడైతే స్వర్గం లేదు, చిత్రం మాత్రం ఉంది. స్వర్గానికి మాలికులు ఎంత ధనవంతులు ఉండేవాళ్ళు. भक्ति मार्ग में बल रोज मंदिरों में जाते थे, परंतु ये ज्ञान कुछ भी नहीं था. अभी तुम समझते हो, भारत में आदि सनातन देवी देवता धर्म था. భక్తి మార్గంలో ప్రతిరోజు మందిరానికి వెళ్ళేవాడు. అయితే ఈ జ్ఞానం అయితే ఉండేది కాదు. ఇప్పుడు అర్థం చేసుకుంటాము, భారతంలో ఆది సనాతన దేవి దేవతా ధర్మం ఉండేది. उनका राज्य कब था ये किसको पता नहीं. देवी देवता धर्म के बदले अब फिर हिंदू हिंदू कहते रहते. వీళ్ళొక రాజ్యం ఉండేది, అయితే ఎవరికి తెలిసేది కాదు. దేవి దేవతా ధర్మం బదులు తర్వాత హిందూ హిందూ అని చెప్పుతూ వచ్చినారు. शुरू में हिंदू महासभा का प्रेसिडेंट आया था, बोला हम विकारी असुर है, अपने को देवता कैसे कहलाए. ఆరంభంలో హిందూ మహాసభ ప్రెసిడెంట్ వచ్చినారు. చెప్తున్నారు, మేము వికారి అసురులు, మమ్మల్కి మేము దేవతలు అంట ఎలా చెప్పుకోగలము. हमने कहा अच्छा आओ तो तुमको समझाए, देवी देवता धर्म की स्थापना फिर से हो रही है. వాళ్ళకి చెప్తున్నాము, రాండి మేము మీకు తెలిపిస్తాము, దేవి దేవతా ధర్మము మళ్ళా స్థాపన జరుగుతూ ఉంది. हम तुमको स्वर्ग का मालिक बना देंगे, बैठकर सीखो. మేము మీకు స్వర్గానికి మాలికలుగా చేపిస్తాం, కూర్చొని నేర్చుకోండి. बोला दादाजी पुरुषोत्त कहा, पुरुषोत्त नहीं तो फिर देवता कैसे बनेंगे, ये पढ़ाई है ना. అన్నారు, దాదా పురుషోత్ ఎక్కడుంది, పురుషోత్ లేదు అంటే మళ్ళా దేవతలు ఎలాగైతారు, చదువుకోవాలి కదా. बिचारी की तकदीर में नहीं था, मर गया ऐसे भी नहीं कहेंगे, वो कोई प्रजा में आएंगे नहीं. ऐसा ही चलता आया, सुनाता, यह पवित्रता का ज्ञान मिलता है. పాపం వాళ్ళ అదృష్టంలో లేదు, చనిపోయినారు, ఇలా కూడా చెప్పలేము, వాళ్ళ ప్రజలు వస్తారు లేదు. నడుస్తూ తిరుగుతూ వచ్చినారు, విన్నారంట, ఇక్కడ పవిత్రత అనే జ్ఞానము దొరుకుతుంది. परंतु सतयुग में तो आ ना सके, फिर भी हिंदू धर्म में ही आए. సత్యుగంలో అయితే రాలేరు, తర్వాత కూడా హిందూ ధర్మంలోనే వస్తారు. तुम बच्चे समझते हो, माया बड़ी प्रबल है, कोई ना कोई भूल कराती ही रहती है. మీ పిల్లలకు అర్థం కావచ్చు, మాయ చాలా ప్రబలంగా ఉంది, అంటే బలశాలిగా ఉంది, ఏదో ఒక తప్పు చేపిస్తూ. कभी कोई उल्टा सुल्टा पाप हो तो बाबा को सच्ची दिल से सुना. रावण की दुनिया में पाप होते ही रहते. ఎక్కడైనా ఉల్టా సుల్టా పాపాలు జరిగితే సత్యమైన హృదయంతో బాబాకి వినిపించండి. రావణ రాజ్యంలో పాపాలైతే జరుగుతూ ఉంటుంది. कहते हैं हम जन्म जन्मांतर के पापी हैं, ये किसने कहा.
ఆత్మ कहती है అంటారు మేము జన్మ జన్మాంతరాలుగా పాపీలు. ఎవరన్నారు? ఆత్మని అనేది కదా. बाप के आगे या देवताओं के आगे अभी तो तुम फील करते हो बरोबर हम जन्म जन्मांतर के पापी थे. తండ్రి ముందు దేవతల ముందు అనేవాళ్ళు. ఇప్పుడు మీరే అనుభవం చేస్తారు, ఖచ్చితంగా మనము జన్మ జన్మాంతరాలుగా పాపీలు. रावण राज में पाप जरूर किए, अनेक जन्मों के पाप तो वर्णन नहीं कर सकते हो. రావణ రాజ్యంలో అయితే పాపాలు చేసినాం, ఎన్నో జన్మాలొక పాపాలైతే వర్ణన చేయలేము. इस जन्म का वर्णन कर सकते हो सुनाने के लिए हल्का हो जाएंगे. ఈ జన్మముక పాపాలైతే వర్ణన చేయగలం, చేసినప్పుడు తేలిగ్గా అయిపోతాం కదా. सर्जन के आगे बीमारी सुनानी है, फलाने को मारा चोरी की, इस सुनाने में लज्जा नहीं आती. विज्ञान की बात सुनाने में लज्जा आती. సర్జన్ ముందు అనారోగ్యం చెప్పేదాన్ని కానీ, వాడిని కొట్టేసినాము, దొంగతనం చేసినాము ఇలా చెప్పేదానికి సిగ్గు కాదు. అయితే వికారానికి వెళ్ళినాము అని చెప్పేదానికి సిగ్గేస్తుంది. सर्जन से लज्जा करेंगे तो बीमारी छूटेंगे कैसे, फिर अंदर दिल को काती रहेंगे, बाबा को याद नहीं कर सकते. సర్జన్కి చెప్పలేదు అంటే అనారోగ్యం నుండి ఎలా విడుదలైతాము? మళ్ళా సిగ్గెందుకు చేసుకోవాలి? ఆంతర్యంలో కూడా తింటూ ఉంటుంది కదా, తండ్రిని కూడా గుర్తు చేసుకోలేము. सच सुनाएंगे तो याद कर सकेंगे, बाबा कहते मैं सर्जन तुम्हारी कितना दवाई करता. సత్యాన్ని చెప్పినప్పుడు తండ్రిని స్మృతి చేయగలం. బాబా అంటున్నారు నేను మీ సర్జన్, నేను మీకు మందులు ఇస్తుంటాను కదా. तुम्हारी काया सदै कंचन रहेंगी, सर्जन को बताने से हल्का हो जाती. మీ ఒక దేహం కూడా బంగారుగా ఉంటుంది, సర్జన్కి చెప్పినప్పుడు తేలిగ్గా అయిపోతారు. कोई कोई आपे ही लिख देते बाबा हमने जन्म जन्मांतर पाप किया. पाप आत्माओं की दुनिया में पाप आत्मा ही बनते. కొంతమంది వాళ్ళకు వాళ్ళే రాస్తారు, బాబా మేము జన్మ జన్మాంతరాలు పాపం చేస్తున్నాం, పాపాత్మలు ఒక ప్రపంచంలో పాపాత్మలే అవుతాము కదా. आप बाबा कहते बच्चे तुम्हें पाप आत्माओं से लेन देन नहीं करनी. सच्चा सद्गुरु अकाल मूर्त बाप वह कभी पुनर्जन्म में नहीं आते. ఇప్పుడు తండ్రి అంటున్నారు పిల్లలారా ఇప్పుడు పాపాత్మలతో ఇచ్చి పుచ్చుకునే అవసరం లేదు. సత్యమైన సద్గురు అకాల మూర్తుడు తండ్రి, అతడు ఎప్పుడూ కూడా పునర్జన్మంలో రాడు. उन्होंने काल तख्त नाम रखा, अर्थ नहीं समझते, बाबा ने समझाया आत्मा का तख्त है. బయట వాళ్ళైతే అకాల తఖ్తము అనే పేరు ఉంచేస్తున్నారు, అయితే అర్థం తెలియదు కదా. బాబా చెప్తున్నారు ఆత్మనే అకాల తఖ్తం. शोभता भी यहाँ है, तिलक भी भ्रुकुटी में देते हैं, असल में तिलक एकदम बिंदी मिसाल देते. సుందరంగా కూడా ఇక్కడే ఉంటుంది, భ్రుకుటి మధ్యంలోనే తిలకాన్ని ఉంచుతాం కదా. వాస్తవంలో తిలకము ఏకదం బిందు సమానంగా పెట్టాలి. అభి తుమ్కో అపనే కో ఆపే హీ తిలక్ దేనా, బాబా కో యాద్ కర్తే రహో. ఇప్పుడు మీరే తిలకాన్ని తిద్దుకోండి, బాబాని స్మృతి చేస్తూ ఉండండి. जो बहुत सर्विस करेंगे तो बड़ा महाराजा बनेंगे. नई दुनिया में पुरानी दुनिया की पढ़ाई थोड़े ही पढ़ना. ఎవరు ఎక్కువ సేవ చేస్తారో వాళ్ళు పెద్ద రాజులు అవుతారు. కొత్త ప్రపంచము పాత ప్రపంచము ఒక చదువుకునే అవసరం లేదు కదా. కొత్త ప్రపంచంలో పాత ప్రపంచం ఒక చదువుకునే అవసరం లేదు. तो इतनी ऊंची पढ़ाई पर फिर अटेंशन देना है. यहाँ बैठे हैं तो भी कईयों का बुद्धि अच्छा रहता, कोई का कहाँ चले जाए. ఇంత ఉన్నతమైన చదువు పైన అటెన్షన్ ఉంచాలి కదా.
ఇక్కడ కూర్చొని ఉంటే కూడా కొంతమంది బుద్ధి మంచిగా ఉంటుంది, కొంతమందిది ఎక్కడెక్కడో వెళ్తుంది. कोई 10 मिनट लिखते, कोई 15 मिनट लिखते, जिसका चाल अच्छा होगा उसको नशा चढ़ेगा. बाबा इतना समय हम आपकी याद में रहे. కొంతమంది 10 నిమిషాలు రాస్తారు, కొంతమంది 15 నిమిషాలు రాస్తారు, కొంతమంది చార్ట్ బాగుంటే నష పెరుగుతుంది. బాబా ఇంత సమయము మేము మిమ్మల్ని గుర్తు చేస్తూ వచ్చినాము. 15 मिनट से जास्ती कोई लिख नहीं सकते, బుద్ధి ఇదర్ ఉదర్ జాతి. 15 నిమిషాల తర్వాత ఎక్కువ ఎవరు రాయలేరు, బుద్ధి అటు ఇటు వెళ్తూ ఉంటుంది. अगर सब एक रस हो जाए तो फिर कर्मातीत अवस्था हो जाए. बा कितनी मीठी मीठी लवली बातें सुना. అందరూ ఏకరసంగా అయిపోతే కర్మాతీత స్థితి వచ్చేస్తుంది. బాబా ఎంత మధురంగా ఉండే ప్రియమైన మాటలు చెప్తున్నారు కదా. ऐसे तो कोई गुरु ने नहीं सिखाया, गुरु से सिर्फ एक थोड़े ही सीखेगा, गुरु से तो हजारों सीखते हैं. అలా ఎవరు గురువులైతే నేర్పించలేదు, గురువు నుండి ఒకరే నేర్చుకుంటారని. గురువు నిండు వేలు కొద్ది మనుషులు నేర్చుకుంటారు కదా. సద్గురు से तुम कितने सीखते हो, ये है माया को वश करने का मंत्र. సద్గురువు నుండి మీరు ఎంత నేర్చుకున్నారు, ఇదేంటి మాయాని వశం చేసుకునే మంత్రము. माया 5 विकारों को कहा जाता, धन को संपत्ति कहा जाता है ना. మాయా అని 5 వికారాలకి చెప్తాం, ధనానికి సంపత్ అంటారు కదా. लक्ष्मी नारायण के लिए कहेंगे इन्हों के पास बहुत संपत्ति है. लक्ष्मी नारायण को कभी मात पिता नहीं कहेंगे. లక్ష్మీ నారాయణ కొరకు అంటుంటారు వీళ్ళ దగ్గర ఎక్కువ సంపత్తి ఉంది అంట. లక్ష్మీ నారాయణులకి తల్లి తండ్రి అని చెప్పలేం కదా. आदिदेवी को जगदम्बा जगत पिता कहते, इसको नहीं, ये स्वर्ग के मालिक है. ఆదిదేవుడు ఆదిదేవి జగదంబ జగత్ పిత అంటుంటాం. లక్ష్మీనారాయణులు అయితే స్వర్గానికి మాలికులు కదా. अविनाशी ज्ञान धन लेकर हम इतने धनवान बनते, अंबा के पास अनेक आशाएं लेकर जाते. అవినాశి జ్ఞాన ధనాన్ని తీసుకొని మనం ఇంత ధనవంతులైతాం. జగదంబ దగ్గర ఎన్నో కోరికలు తీసుకొని వెళ్తారు. लक्ष्मी के पास सिर्फ धन के लिए जाते और कुछ नहीं, तो बड़ी कौन हो गए. లక్ష్మీ దగ్గర ధనాన్ని కొరకే వెళ్తారు అంటే పెద్దవాళ్ళు ఎవరు. ये किसको पता नहीं, अंबा से क्या मिलता, लक्ष्मी से क्या मिलता. लक्ष्मी से सिर्फ धन मांगते, अंबा से तुमको सब कुछ मिलता. ఇదైతే ఎవరికి తెలియదు. అంబా నుండి ఏం దొరుకుతుంది, లక్ష్మీ నుండి ఏం దొరుకుతుంది. లక్ష్మీ నుండి ధనాన్ని వేడుతారు, జగదంబా నుండి అన్ని వేడుతుంటారు. अंबा का नाम जास्ती है क्योंकि माताओं को दुख भी बहुत सहन करना पड़ता, तो माताओं का नाम जास्ती होता. అంబా అనే పేరు చాలా ఉంది, ఎందుకంటే మాతలకి దుఃఖాన్ని కూడా చాలా సహనం చేయాల్సి పడుతుంది. మాతుల యొక్క పేరు కూడా ఎక్కువ ఉంది కదా. अच्छा, फिर भी बाबा कहते, बाबा को याद करो तो पावन बन जाएंगे, चक्र को याद करो, दैवी गुण याद करो. మంచిది. బాబా అంటుంటారు తండ్రిని స్మృతి చేయండి, పావనంగా అయిపోతారు. చక్రాన్ని స్మృతి చేయండి, దైవీ గుణాలు ధారణ చేయండి. बहुतों को आप समान बनाओ, गॉड फादर की तुम स्टूडेंट हो ना. ఎక్కువ మందిని మీ సమానంగా చేసుకోండి. గాడ్ ఫాదర్కి మీరు స్టూడెంట్ కదా. कल्प पहले भी बने थे, फिर अब भी वही एम ऑब्जेक्ट है. ये है सत्य नारायण से नारायण बनने की गति. కల్పం వెనక కూడా అయినారు, ఇప్పుడు కూడా అదే ఒక లక్ష్యం ఉంది. ఇదైంది సత్యనారాయణ, నర నుండి నారాయణగా అయ్యే కథ. मीठे मीठे सिखिलदे बच्चों प्रति
माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। धारण कोरकु मुख्य सारम। अपनी बीमारी सर्जन से कभी भी छुपानी नहीं, माया के भूतों से स्वयं को बचाना। మీ అనారోగ్యాన్ని సర్జన్ నుండి ఎప్పుడు దాచొద్దండి. మాయా భూతాల నుండి స్వయంని స్వయము సురక్షితంగా ఉంచుకోండి. अपने को राज तिलक देने के लिए सर्विस जरूर करना. మీకి మీరు రాజ తిలకాన్ని ఇచ్చుకునే దానికి సేవ ఖచ్చితంగా చేయండి. రెండోది, स्वयं को अविनाशी ज्ञान धन से धनवान बनाना. आप पाप आत्माओं से लेन देन नहीं करनी है, पढ़ाई पर पूरा पूरा अटेंशन दें. స్వయం అవినాశి జ్ఞాన ధనం నుండి ధనవంతులుగా కాండి. ఇప్పుడు పాపాత్మలతో ఇచ్చి పుచ్చుకునే అవసరం లేదు. చదువు పైన సంపూర్ణంగా అటెన్షన్ ఇవ్వండి. ఈరోజు వరదానం. इस कल्याणकारी युग में सर्व का कल्याण करने वाले प्रकृति जीत माया जीत भवा. ఈ కళ్యాణకారి యుగంలో సర్వలోక కళ్యాణం చేసేవాళ్ళు ప్రకృతి జీతలు మాయా జీత భవ. संगम युग को कल्याणकारी युग कहा जाता. इस युग में सदा ये स्वमान याद रहे कि मैं कल्याणकारी आत्मा, मेरा कर्तव्य है पहले स्व का कल्याण करना, फिर सर्व का कल्याण करना. సంగమ యుగానికి కళ్యాణకారి యుగం అంటారు. ఈ ఒక యుగంలో ఎల్లప్పుడూ ఈ ఒక స్వమానాన్ని గుర్తుంచుకోవాలి. నేను కళ్యాణకారి ఆత్మ. నా ఒక కర్తవ్యము ముందు స్వయం కళ్యాణం చేసుకొని తర్వాత సర్వలోక కళ్యాణాన్ని చేయాలి. मनुष्य आत्माएं तो क्या, हम प्रकृति का भी कल्याण करने वाले, इसलिए प्रकृति जीत माया जीत कहलाती. మనిషి ఆత్మలకే ఏంటి, ప్రకృతి ఒక కళ్యాణం కూడా చేసేవాళ్ళు మనమే. అందుకొరకు ప్రకృతి జీతలు మాయా జీతులు. जब आत्मा पुरुष प्रकृति जीत बन जाती तो प्रकृति भी सुखदायी बन जाती. ఎప్పుడు ఆత్మ అనే పురుషుడు ప్రకృతిని గెలుస్తుందో అప్పుడు ప్రకృతి కూడా సుఖదాయిగా అయిపోతుంది. ప్రకృతి మాయాకి హల్చల్ మే హాని సత్య. ప్రకృతి కూడా మాయ ఒక అలజడల రాదు. उन्हों पर अकल्याण के वायुमंडल का प्रभाव पड़ नहीं सकता. దానిపైన అకల్యాణం అనే వాయుమండలం ఒక ప్రభావం కూడా పడదు. श्लोकन. एक दूसरे के विचारों को सम्मान दो तो माननीय आत्मा बन जाए. ఒకరు ఇంకొకరు యొక్క ఆలోచనానికి గౌరవాన్ని ఇవ్వండి, అప్పుడు మీరు మాననీయ ఆత్మలు అవుతారు.